హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరికీ కూడా ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, టారో కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా, ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు, జాయిన్ అవ్వచ్చు. రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను మొన్న పెట్టిన వీడియోకి ఆ రోజు నేనేం చెప్పాను, ఈ నా బర్త్డే సందర్భంగా ప్లస్ మన ఛానల్ 1 year అవ్వబోతుంది. వీడియోస్ అప్లోడ్ చేసి ఇంకా 1 year అవ్వలేదు. బట్ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది మొన్నటికి అని క్లియర్గా చెప్తే అందరూ చాలా వరకు, కొంతమందికి అర్థమైంది, కొంతమంది ముందుగా బర్త్డే విషెస్ చెప్తూ వచ్చారు. కొంతమంది ఏంటంటే ఆ రోజే నా బర్త్డే అనుకొని అలా చెప్తూ వచ్చారు, విష్ చేస్తూ వచ్చారు. కానీ ఆ రోజు కాదు నా బర్త్డే. ఓపెన్ చేస్తున్నా, November 21st. ఓకేనా? ఈ మంత్. రైట్. ఆ రోజే మన ఛానల్లో వీడియోస్ నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసింది కూడా. ఓకేనా? అందువల్ల అన్నిటికీ కలిపి ఆ రోజు నాకు ప్రీషియస్ డే అనమాట. సో మీలాంటి బ్యూటిఫుల్ సోల్స్ నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, నేను మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యాను. సరే, థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. మన ఛానల్కి ఫీడ్బ్యాక్స్ చాలా వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఒకరు అడిగారు తన ఫీడ్బ్యాక్ ఒకసారి వినిపించమని. ఈరోజు మీరు పెట్టిన వీడియో కన్నా ముందు వీడియోలో మీరు చెప్పినంత నా లైఫ్లో జరిగింది అక్క. మీరు అక్కనుకో చెల్లనుకో అంటే మేము మాకన్నా మీరు పెద్దవాళ్ళు చిన్నలో తెలియదు, కానీ మీరు మాకు అమ్మ. ఎందుకంటే అమ్మే కదా తను మనం పెట్టే మనసులో ఏం బాధ ఉందో చెప్పగలదు. అలా అనమాట. చెప్పకుండా అమ్మకు కూడా చెప్తేనే తెలుస్తుంది. నేను ఆల్రెడీ మా ఆయనగారికి నాకైనా కూడా మా అమ్మగారికి చెప్పి బాధపడ్డా, కానీ నేను ఏం చెప్పకుండానే అన్నీ చెప్తున్నారు అక్క. మీరు నిజంగా మీ టాలెంట్కి నిజంగా దేవుడు ఈ రూపంలో వచ్చాడేమో. ఆ దేవుడు మనకు ముందు ఉండి చెప్పలేడు కదక్క. కష్టాన్ని ఇలా తీసేసే మనిషి మంచి నవ్వుతో హ్యాపీగా. నిజంగా మాటలు రావట్లేదు అక్క. మా ఆయన చేసినవన్నీ నువ్వు చెప్తున్నావు. నన్ను ఎలా వాడుకొని వదిలేసి ఇప్పుడు స్టేషన్ దాటి ఎక్కించి నేను మీరు చెప్పినట్టుగానే 3 నెలల 15 రోజులు అయ్యింది. మీరు చెప్తున్నవన్నీ నేను క్లియర్గా చేసుకున్నాను. నేను మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు చేయలేదు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవప్పుడు నేను రీడింగ్ చూపించుకోవడానికి ఇంటి మెసేజ్ పెట్టాను. మీరు నాకు చెప్పినవన్నీ నేను ఫ్రీగా చేసుకున్నాను. నేను చెప్పిన వీడియోస్ అన్నీ చెప్తూ మైండ్ డైవర్ట్ చేసుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ విశ్వంతో కష్టాన్ని చెప్పుకొని, ఈ విశ్వం అంటే నింగి నేల గాలి ఎలాగో మీరు కూడా ఒకరు. మాకు భూమి ఆకాశం గాలి ఉండడం ఎంత నిజమో మీరు ఉండడం కూడా అంతే నిజం. మీరు చెప్పినవన్నీ జరగడం కూడా అంతే నిజం. మీరు చెప్పినట్టుగా అన్నీ జరిగాయి. నాకు మొన్న అమావాస్య రోజు నైట్ మా హస్బెండ్ నాకు ఫోన్ చేశారు, వాట్సాప్ కాల్. నేను ఆన్లైన్లో లేకపోవడం వల్ల ఆ రోజు నేను లిఫ్ట్ చేయలేదు. ఎర్లీ మార్నింగ్ చూస్తే షాక్. ఫోన్ చేశాడు. ఫస్ట్ ఆయన నాకు గొడవైనప్పుడు నేను ఏదో చేసుకొని చనిపోవాలని ఫిక్స్ అయ్యి మీకు ఫోన్ చేశాను. అమ్మలా వాదార్చి ఈరోజు నా పిల్లలిద్దరికీ తల్లిలాగా నన్ను డైవర్ట్ చేసుకొని నేను ఎలాగైనా బ్రతకగలను, వారి కోసం ఎవరి కోసం మైండ్ ఎందుకు డైవర్ట్ చేసుకొని చనిపోవాలి అనేలాగా నన్ను నేను డైవర్ట్ అయ్యి హ్యాపీగా బ్రతికేలాగా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీరు చెప్పిన మాటలకి కనెక్ట్ అయ్యి మీ వీడియోస్కి నిజంగా నేను ఫ్యాన్ అయిపోయాను. ఎలా తెలుసా? అమ్మకి కూతుర్లా. వాణి అక్క కాదు, వాణి అమ్మలా. నాకు ఇప్పుడు 2 అమ్మలు. మీరు చెప్పినట్టుగా అన్నీ జరిగాయి నా లైఫ్లో. ఇప్పుడు నిజంగా నేను ఈ రోజు వీడియో చూసినప్పుడు నన్ను నేను వాదార్చుకొని తనతో నా సంబంధం లేనట్టు హ్యాపీగా బ్రతుకుతున్నాను. ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను, లేకపోతే మీరు లాస్ట్ టైం చెప్పారు కదా, వచ్చినా ఏదో మళ్ళీ మోసం చేయాలని ఉద్దేశంతో అయితే వస్తున్నారు అని. మళ్ళీ మోసపోవడానికి రెడీగా లేను. అందుకనే నేను ఫోన్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు. ఆయన చేస్తే మాట్లాడుతున్నాను. పనికి మాత్రం నెట్టేయట్లేదు. ఎందుకంటే చెప్పారు కదా, ముందు ప్రేమించాను చాలా ఎక్కువ. నాకు 2 పిల్లలతో పాటు ఒక పిల్లోడు అనుకుని పెంచుకున్నాను తల్లిలా. కానీ ఆయన పాలు తాగి విషం కక్కాడు. దానికి పశ్చాత్తాపం మీరు ఇసరమన్న చీపుల కన్నా ఎక్కువగా మాటలతో ఇసిరి బాధ పెట్టడం ఇష్టం లేక. అతనికి మనకి తేడా ఉండాలి అన్నారు కదా.
మీరు మొన్న తీసిన రీడింగ్లో లైఫ్ లాంగ్ ముసలు అయిపోయే వరకు మీతో కలిసి ఉండాలని ప్రపోజల్ తెస్తున్నారు అన్నారు కదా, సేమ్ నేను మీతో లైఫ్ లాంగ్ ఉంటానని చెప్తున్నారు ఆయన. కానీ నిన్న చెప్పిన వీడియో పెట్టి మోసపోవడానికి రెడీగా లేను. మీ మాటలకి మీ వీడియోకి నేను ఫ్యాన్. జీవితాంతం నేను ముస్లిమాను, అల్లాకి ఎలాగా రుణపడి ఉంటాను, మీకు కూడా అలాగే రుణపడి ఉంటాను. వీలైతే అన్ని విషయాల్లో స్టడీ అయ్యాక గ్యారెంటీగా స్ట్రెయిట్గా వాణియమని కలుస్తాను. ఎందుకో తెలుసా? సలాం చేసుకోవడానికి. పాదాభివందనం అంటారు తెలుగులో. అలా కనిపిస్తే నిజంగా గట్టిగా హక్ చేసుకుని కాళ్ళు పట్టుకుంటా. అమ్మల దీవెన కోసం. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మేడం. వాణి మేడం ఈజ్ గ్రేట్. ఇలాంటి రీడింగ్ చేయాలన్నా పుల్లని చూసి నక్క వాక పెట్టుకున్నట్టు అందరూ చేసిన వాణి షీజ్ గ్రేట్ లేడీ టైగర్. లవ్ యూ సో మచ్ మేడం. గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ షేక్ రహీం బీబీ. వాణి మేడం, నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీ డేట్ లాస్ట్ మంత్ 24th and 5th అనుకుంటున్నాను. 24th అనుకుంటున్నాను. No. ఫ్రీ రీడింగ్ కోసం అయితే కాదు, జస్ట్ తెలుసుంటే అదృష్టవంతులు అనుకుంటాను. నెక్స్ట్ మేడం, మీరు చెప్పిన మా హస్బెండ్ నన్ను మోసం చేసి వెళ్ళిపోయి 3 months 15 days అయింది. మన అమావాస్య రోజు వాట్సాప్ కాల్ చేశారు. నేను ఆన్లైన్లో లేకపోవడం వల్ల చూసుకోలేదు. మరుసటి రోజు మార్నింగ్ ఫోన్ చేశారు, కానీ నా నెంబర్ బ్లాక్ నుంచి తీయలేదు. ఫోన్ చేశారు అంటే మా బాబు 7 years బ్యాక్ కాలిపోయాడు దీపావళి రోజు. పిల్లలు గుర్తొచ్చారని చెప్పి ఏడ్చుకొని మాట్లాడారు. మీరు చెప్పిన ధైర్యంతో చనిపోవాలనుకున్నా నేను ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలో సూపర్వైజర్గా జాయిన్ అయ్యాను. జస్ట్ రీసెంట్గా జాబ్ చేసుకుంటున్నాను. చాలా బాగున్నాను నేను. ఏంజల్కి అండ్ యూనివర్స్కి ధన్యవాదాలు. సద్గుడి సలాంలు. మీకైతే ఇంకా అమరణం తీర్చలేం కదా, అలా అనమాట. అమ్మ జన్మనిస్తే మీరు పునర్జన్మనిచ్చినట్టు. నేను ఇంకా ఏదో చేసుకొని చనిపోదాం అనుకున్నాను. ఎందుకంటే అన్నీ నాకు ఆయన చాలా బాగా చూసుకున్నారు. అమ్మ, తమ్ముడు, అన్న, ఫ్రెండ్. ఆ దేవుడు ఈ ఇష్యూ ద్వారా వాణి గారిని పరిచయం చేశారు. బెస్ట్ ఫ్రెండ్ అన్న నాకైతే మీరు లాభే. ఎందుకో తెలుసా? ఐ లవ్ యూ సో మచ్, బట్ ఐ మిస్ యూ. కానీ నేను ముస్లిము. నేను చనిపోయే లోపు ఎప్పుడైనా సరే ఒక్కసారి అయితే మిమ్మల్ని కలవాలి, గ్యారెంటీగా నేను కలుస్తాను. ఆల్రెడీ ఆ రోజు ఆయన ఫోన్ చేసినప్పుడే నేను మీకు వాయిస్ కూడా పెట్టాను, కానీ వాయిస్ బయటికి రాలేదు, వినిపించలేదని అన్నారు. నిజంగా అసలు జన్మజన్మలకి రుణపడి ఉంటాను. మీ వీడియో చూసిన వెంటనే ఏవేవి అది నా దగ్గర రావాలంటే ఏం చేసుకోవాలో అన్నీ మీరు చెప్పినట్టుగానే చేశాను. పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోలేదు నా దగ్గర అమౌంట్ లేకపోవడం వల్ల. నేను ఒక రూపాయి కూడా ఇవ్వలేదు, కానీ నా లైఫ్ సెటిల్ చేసేసారు మీరు నిజంగా అసలు. నెక్స్ట్ కొత్త వీడియో ఒకటి పెట్టారు కదా ఆఫ్టర్ 3 days నుంచి, ఈరోజు ఎలా ఉంటుందో అదైతే ఇంకా పిచ్చి. ఎవరు మీ మీద ఏడ్చినా, అందరూ పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నా పులే నక్కనట్టే. వాణి ఈజ్ లైన్. వాణితో అంత ఈజీ కాదు ఇది. వాణిలా అసలు ఏది ఈజీ కాదు. ముఖ్యంగా అలాంటి ఆడవాళ్ళు కష్టాలు తెలుసుకొని చెప్పడం అంటే అది కష్టం. మేడం, ఆయన ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు వీడియోలో చెప్పినట్టుగానే నాదే తప్పు, నన్ను క్షమించు, నాకు ఒకసారి కనిపించు, నీ కాళ్ళు పట్టుకుంటాను, నా చేత్తో నేనే నా చేయి నరుక్కున్నాను, నా లైఫ్ నేనే చెడగొట్టుకున్నాను, నీలాంటి మంచి మనిషిని వదిలేసి నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో తెలుసుకోవడం కోసం చాలా ఎక్కువ తిరిగి అలసిపోయాను, నువ్వు ఉంటున్న ఇంటికి కూడా వచ్చాను, పిల్లల ఫ్రెండ్స్కి కూడా ఫోన్ చేశాను, నేను చాలా అలసిపోయాను, ఒకసారి కనిపించు, నిన్ను చూసి నేను చచ్చిపోతాను చెప్పారు మేడం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. వీడియోలో అంతా చాలా హ్యాపీగా మాకు మంచి గైడెన్స్ ఇస్తున్నారు. వాని యొక్క నేను ఈరోజు మీతో జెన్యూన్ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవాలి. ఈరోజు మీరు ఎంత బాగా చెప్పారంటే వీడియోలో నాకు యాక్చువల్గా మీరు నా పక్కనే కూర్చొని వీడు ఇలా ఉన్నాడు చూడు, వాడు అలా ఉన్నాడు చూడు, వీడు నీ గ్రోత్ కట్ వస్తున్నాడు, వీడు నేను ఇక్కడ అది చేస్తున్నాడు అన్నంత క్లియర్గా నాకు చూపించారు. యాక్చువల్లీ నేను మీ వీడియో రాగానే చూసేస్తాను, బట్ యాక్చువల్లీ ఈరోజు చాలా పనులు ఉంటాయి, దానికి కంప్లీట్ చేసుకొనేసి చూద్దాము అనేసి పెట్టుకుంటుంది. ఇప్పుడే వీడియో చూశానక్క. అంతకుముందు నా ఫ్రెండ్ని మీట్ అయ్యాను. నేను ఇంకా వీడియో చూడకముందు ఫ్రెండ్ని మీట్ అయ్యాను. ఆడితో మాట్లాడిన ప్రతి విషయము మీరు నాకు చెప్పారక్క. అంటే ఆడు నీ వల్ల ఇది కాదు, అది ప్రాబ్లం ఉంది, ఇది ప్రాబ్లం ఉంది, ఇదేంటి, ఎందుకు నీకు ఇలా నెగిటివ్గా థింక్ చేయొద్దు అని నేను పాజిటివ్గా మాట్లాడుతున్నా ఆడు నెగిటివ్గానే తీసుకొని నాకు నా ఫ్రెండ్ చెప్పాడు. ఇది నిజంగా అయ్యిందక్క. నాకు వీడియోలో చాలా పాయింట్స్ దొరికాయి, చాలా రెజోనేట్ అయింది. నేను ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ అణిగిమణిగి ఉండాలి, ఎవరిని ఎలా చూడాలి అన్న వాస్తవం కంప్లీట్గా నాకు తెలిసేలా చేశారక్క. చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, ఏంజల్స్, థ్యాంక్స్ వాణి అక్క. హలో, హాయ్ అక్క. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బిలేటెడ్గా. నాకు నిన్న తెలియదు అక్క, మీ వాయిస్ నిన్న నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అక్క. మరి ముఖ్యంగా ఈ రోజు చెప్పిన రీడింగ్లో మాత్రం నన్ను చాలా సంతోషపరిచారు, ప్లస్ మీ పాటతోటి నన్ను చాలా సంతోషపెట్టారు. ఓకే అక్క, నిజంగానే మా పర్సన్ తిరిగి వస్తారా అక్క? గాడ్ బ్లెస్ యూ అక్క. నిజంగానే దేవుడు నిజమైన ప్రేమని ఎప్పుడైనా మనుషులు గమనించకపోయినా దేవుడు తప్పకుండా దారికి తీసుకొస్తాడు. యూనివర్స్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను అతను వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మీరు వస్తారు అని చెప్పారంటే నాకు ఒక దేవత ఆజ్ఞ ఇచ్చినట్టే. ఓకే, ఆల్వేస్ హ్యాపీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఎప్పుడు కూడా ఆయురాగ్యాలతో
వర్దిల్లాలని మా అందరి నందనలు అని చెప్పారు. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు అక్క, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే నాలాంటి వాళ్ళు నెగిటివ్ థాట్స్లో ఉండి ఒంటరి మహిళలు ఎదుర్కోలేని పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా మీతో చెప్పుకోగలుగుతున్నామంటే మీరు ఇచ్చిన ఈ మంచితనం వల్ల, మీ వీడియోస్ వల్ల నేను హీల్ అయ్యి ఈ రోజు ఈ స్థానంలో నిలబడ్డాను అక్క. ఒకప్పుడు చనిపోవాలనుకున్నాను అక్క, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అక్క, గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీరు నాకు. ఓకే ఓకే, దిస్ ఈజ్ జెన్యున్ ఫీడ్బ్యాక్స్. ఇంకా ఉన్నాయి. ఈరోజంతా వీడియో చూస్తూనే కూర్చోవాలి మీరు, అవన్నీ వినిపిస్తూ కూర్చుంటే. ఓకేనా? ఓకే, రైట్. మీ అభిమానానికి, ప్రేమకి చాలా 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 థ్యాంక్ యూ. రైట్, ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోతే, ఈరోజు మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మీకు తెలిస్తే ఈ రీడింగ్ చూడండి. అనవసరంగా మేనిఫెస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, మీ పార్ట్నర్ కెరీర్ కావచ్చు, మీ పార్ట్నర్ నెగిటివ్ మైండ్ సెట్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, మెంటాలిటీ కావచ్చు, మీ పార్ట్నర్ లైఫ్లో సమ్ అదర్ పీపుల్, ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్, లేదా బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్, ఇట్లాంటివన్నీ కూడా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే. ఓకేనా? ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ పార్టీ ఇష్యూస్ అనమాట. రైట్, క్లియర్? కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. రైట్, మన ఓల్డ్ డిగర్స్ ఆర్ గోల్డ్ డిగర్స్ కదా, మీ అందరికీ తెలుసు ఏంటి అనేది. సో కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఈరోజు ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటుండగా అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? దాదాపు చాలా రోజులు అయిపోయింది అప్డేట్ చూసి. సో అది చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 11 పోర్టల్ ఎంటర్ అయింది. ఈ పోర్టల్లో మేజర్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లోకి అందబోతున్నాయి. మిరాకిల్స్ అందబోతున్నాయి. అబ్స్టాకిల్స్ ఏమున్నాయి అవి చూడాలి. ప్లస్ బ్లెస్సింగ్స్ ఏమొస్తున్నాయి రాబోతున్నాయి అవి చూడాలి. మీరు ఏం మార్చుకోవాలి, ఎలా ఉండాలి, ఏం యాక్షన్స్ మీ పార్ట్నర్ నుంచి రాబోతున్నాయి, తన మైండ్ సెట్ ఎలా మారబోతోంది, నెక్స్ట్ థర్డ్ పార్టీ విషయంలో ఎలాంటి, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ ఏం జరుగుతుంది, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఏం జరుగుతున్నాయి, మీ పార్ట్నర్ ఎనర్జీస్. సో ఇవన్నీ కూడా ఈ 11 పోర్టల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఇందులో ఏమేమి మార్పులు రాబోతున్నాయి ఆల్రెడీ చెప్పాను. సో నెక్స్ట్ రీడింగ్స్లో ఏమేమి బ్లెస్సింగ్స్, ఏమేమి ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ ఏమేమి రాబోతున్నాయి, అబ్స్టాకిల్స్ ఏమి రాబోతున్నాయి, ఏమేమి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి నెక్స్ట్లో చూద్దాము. ఓకేనా? సరే, ఈరోజు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్, థర్డ్ పార్టీ ఎనర్జీస్ రెండు చూద్దాం. వెయిట్ ఏ మూమెంట్. డెక్ ఏం తీసుకుందాం? ఓకే, ఇది మీ పార్ట్నర్ కోసం డెక్ తీసుకుంటాను. అండ్ దిస్ ఈస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం ఇది తీసుకుంటాను. థర్డ్ పార్టీ ఎనర్జీస్ దాంట్లో చూస్తాను. ఇక్కడ మీ పార్ట్నర్ నేము తలుచుకుంటూ ఉండండి 3 times ఆర్ 5 times. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, నేను ఏమొచ్చినా అక్కడ పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా ఓపెన్గా చెప్పేస్తాను. దానికి ఎవరు అఫెండ్ అవ్వద్దు. ఓకేనా? ఎలా వచ్చినా పాజిటివ్గా తీసుకోవడానికి ట్రై చేయండి. వినండి, ఎనర్జీస్ మారను వచ్చు, మారకపోను వచ్చు. ఓకేనా? రైట్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్కి వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి మధ్య అట్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ఏం జరుగుతుంది అక్కడ.
మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతోంది, థర్డ్ పార్టీతో తను ఎలాంటి కండిషన్లో ఉన్నారు. కాన్సిక్వెన్సెస్. ద రెబల్. అవేర్నెస్. ద డ్రీమ్. కనపడుతున్నాయి కార్డ్స్? రైట్. రీబర్త్. లేజినెస్. బాటమ్ ఆఫ్ ద డెక్. పేషెన్స్. రైట్. సరే, అది క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తుంది, తన లైఫ్లో తను ఎలా ఉన్నారు అనేది కనపడుతుంది. చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. థర్డ్ పార్టీ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ గురించి, పార్ట్నర్ విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంది. Knight of Swords. Temperance. The Chariot. Knight of Pentacles. Six of Pentacles. The Hierophant. Bottom of the deck, the Hermit. Very good. ఇంకేం కంగారు పడమాకండి. ఎనర్జీస్ బ్రహ్మాండంగా వచ్చినాయి. అక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పులిహోర ఏం లేదు అక్కడ. ఓకేనా? ఎవరితోనూ పులిహోర కలపట్లేదు అక్కడ. చాలా కామ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో యూ డోంట్ వరీ అబౌట్ దట్. రైట్. ఇప్పుడు క్లారిఫై చేసుకుంటూ మాట్లాడదాం. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఏంటి కార్డ్స్ కూడా? ప్లీజ్ ఏంజల్స్, చెప్పడానికి ఇష్టపడట్లేదు కార్డ్స్ కూడా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటేనే కార్డ్స్ కూడా నచ్చట్లేదు. సరే,
Why is awareness here? Bottom of the deck, the Empress. It's me. I like this card. చాలా ఇష్టం. నాకు ఎందుకో తెలియదు ఎందుకు కనెక్ట్ అవుతానో. ఐ డోంట్ నో, బట్ చాలా సరే. అవేర్నెస్ ఏంటంటే చాలా ఇక్కడ మీ పార్ట్నరు వీళ్ళిద్దరి మధ్య చెప్పుకోదక్క రిలేషన్ ఏం లేదు. మేబీ ఇక్కడ కనపడుతున్న సినారియో ప్రకారము మీ పార్ట్నర్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ కనపడుతున్నారు. అండ్ ఇక్కడ ఒక సినారియోలో మీరు అన్మ్యారీడ్, మీ పార్ట్నర్ మ్యారీడ్. ఇంకో సినారియోలో ఇక్కడ మీ పార్ట్నరు అదర్ పర్సన్తో మ్యారీడ్, మీరు అదర్ పర్సన్తో మ్యారీడ్. ఇంకొక సినారియోలో మీ పర్సన్ మీకంటే కూడా ఏజ్లో చిన్న తక్కువ ఏజ్ పర్సను, అక్కడ తను అన్మ్యారీడ్, ఇక్కడ మీరు మ్యారీడ్. ఈ సినారియోస్ కనపడుతున్నాయి ఇక్కడ నాకు. సో టేక్ వాట్ యూ రెజనేటెడ్. సరే, ఇక్కడ తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ విషయంలో తను మాటలు చాలా 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 పొదుపుగా ఆచితూచి మాట్లాడడం జరుగుతూ ఉంది. చాలా అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం అనమాట. అంటే పొడి పొడిగా ఏ అంటే ఇక్కడ ఏ అంటే అక్కడ బి, ఇంతే. ఇంకా అంతమించి ఏం లేదు. ఏ ఫర్ యాపిల్ లేదు, బి ఫర్ బాయ్ ఫ్రెండ్ లేదు. అంతే, ఏ బి అంతే. ఆ మాటలు అంత పొడి పొడిగా ఉంటున్నాయి. ఇద్దరి మధ్య అట్ ప్రజెంట్ కర్మ అనేది నడుస్తుంది అనేది కనపడుతుంది. మీ పర్సన్కి అక్కడ థర్డ్ పర్సన్ అనేది తన నిజ స్వరూపం అంటారు కదా, అది తెలుస్తుంది అనమాట. అవేక్నింగ్ పీరియడ్లో ఉన్నారు తను. థర్డ్ పార్టీ అసలు స్వరూపం తను తెలుసుకోగలుగుతున్నారు. తన మైండ్ సెట్ ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నారు, తన బిహేవియర్ ఒకలాగుంది, తన మాటలు ఒకలాగున్నాయి, తన ఆలోచన విధానం ఇంకొకలాగుంది. ఆ డిఫరెన్సియేషన్ని మీ పార్ట్నరు తెలుసుకుంటున్నారు. అది అర్థమవుతుంది మీ పార్ట్నర్కి. సో చాలా అవేర్గా, ఇదా ఇందుకా నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు తను, సో ఇదా తన ఆలోచన, ఓకే. ఎవరో ద్వారా తెలుసుకొని కూడా మేబీ మ్యూచువల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ ద్వారా అయినా సరే థర్డ్ పార్టీ గురించి, థర్డ్ పార్టీ తన పక్కన ఉంటున్నా, తనతోనే ఉంటున్నా కూడా థర్డ్ పార్టీ ఎనర్జీస్ని, థర్డ్ పార్టీ ఆలోచనని వేరే ఎవరో ద్వారా తెలుసుకొని జాగ్రత్త పడుతున్నారు అనేది కనపడుతుంది. ఎక్కువగా డివైన్ని ప్రే చేస్తున్నారు. స్పిరిచువాలిటీలోకి ఎక్కువ వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నారు అనమాట. అంటే ఎక్కువగా గుళ్ళు తిరగడం, ఎక్కువ దేవుణ్ణి కొలవడం, ఎక్కువగా పూజలు చేసుకోవడం, వీటిలో నిమగ్నం అయి ఉండడం, జాగరూకతతో అవేక్నింగ్, తనలో తను ఫూలిష్నెస్ని, ఒక ఇమ్మెచ్యూరిటీని వదిలేసి ఒక మెచ్యూర్ పర్సన్ లాగా తయారవుతున్నారు. కొత్త వ్యక్తి ఇలా తయారవుతున్నారు. ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా అవేక్నింగ్, తన ఇన్నర్ అవేక్నింగ్ జరుగుతూ ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా. అండ్ ఇక్కడ కాన్సిక్వెన్సెస్, వై ఈజ్ దిస్ హియర్, వై ఈజ్ దిస్ కాన్సిక్వెన్సెస్ హియర్. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ చాలా డిలేస్ జరుగుతున్నాయి అక్కడ. థర్డ్ పార్టీ, ఇక్కడ మీ పార్ట్నరు ఏదైతే థర్డ్ పర్సన్ నుంచి కావాలని కోరుకుంటున్నారో, దట్ మీన్స్ ఇక్కడ నాకు తెలిసి మీ పార్ట్నరు ఎట్లా చెప్పాలి మీకు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ తోటి ఎట్లా యాక్షన్స్ తీసుకుంటున్నారు అని అంటే, ఇక్కడ ఈ కార్డుని బట్టి తన చేతికి మట్టి అంటకుండానే తనకేం కావాలో థర్డ్ పర్సన్ నుంచి రాబట్టుకోవాలి. ఎలా, తను అక్కడ ఒకవేళ మ్యారీడ్ అయ్యింటే లేదా మ్యారీడ్ కాకపోయినా థర్డ్ పర్సన్
ఇంటర్ఫియరెన్స్లో ఉండుంటే థర్డ్ పర్సనే తనంతట తాను వచ్చి నీ వద్దు, నువ్వు అసలు నాకు వద్దనే వద్దు, నీతో జీవితమే వద్దు అని విసుక్కొని అసహించుకొని చీకొట్టి తనంతట తనే దూరం అయిపోవాలి. ఇది వాళ్ళిద్దరి మధ్య కాన్సిక్వెన్సెస్ ఎందుకు జరుగుతున్నాయంటే మీ పర్సన్ చాలా ఓర్పు పట్టి అట్నుంచే రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మ్యారీడ్ అయి ఉంటే మీ పార్ట్నర్ నుంచి ఏదన్నా స్టెప్పు వెళ్తే ఇక్కడ తను లాస్ అవ్వాల్సినవి చాలా ఉంటాయన్నమాట. తనకి కావాలి, ఇప్పుడు తను ఏదన్నా కోర్ట్ ఇష్యూస్కి వెళ్ళాలి, తన నుంచి నాకు బ్రేకప్ కావాలి, నీతోటి నాకు అసలు వద్దు, మన ఇద్దరం బ్రేకప్ అని తనకు మనసులో ఉన్న మీ పార్ట్నర్కి థర్డ్ పర్సన్ తోటి ఆ మాట ఇట్లా చెప్తే ఏమవుతుంది, ఓకే నీకు ఇది కావాలి కాబట్టి ఓకే కొంతకాలం ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే వెంటనే ఒప్పుకోవచ్చు, లేకపోతే చాలా రచ్చ చేయొచ్చు, చాలా పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్స్ రావచ్చు, చాలా ఇష్యూస్ అవ్వచ్చు మీ పార్ట్నర్ అడిగితే. దట్టు మీ పార్ట్నర్ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తే అది ఇచ్చి వదిలించుకోవాలి. అందువల్ల ఇలా కాకుండా తను తెలివిగా ఆలోచిస్తూ చాలా ఓపిక పడుతూ ఏం చేస్తున్నారు, థర్డ్ పార్టీతోటి అంటే థర్డ్ పార్టీకి ఏమైతే ఇవ్వాలో అవన్నీ అందించకుండా తను దూరంగా ఉంటున్నారు. ఎంతసేపు తన స్పిరిచువాలిటీ, తన జాబ్, తనదైన లోకము, ఆ లోన్లెస్లో అంటే ఇక్కడ అవేక్నింగ్ జరిగి అందుకనే డిలేస్ జరుగుతున్నాయి. మీరు అడగొచ్చు, ఎందుకు మరి అంత ఇది ఉన్నప్పుడు, అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు తను రావట్లేదు, ఎందుకు మెసేజ్ చేయట్లేదు అని. ఇక్కడ ఎందుకు మెసేజ్ చేయట్లేదు, కాల్ చేయట్లేదు అని అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్, థర్డ్ పార్టీ అబ్జర్వేషన్ మీ పార్ట్నర్ మీద ఉంది. అందుకని మీ పార్ట్నర్ అవేర్గా ఉంటున్నారు, చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. తనకి మాట్లాడాలని ఉన్నా, మీతోటి కమ్యూనికేట్ చేయాలని ఉన్నా, మీతో వచ్చి ప్యాచప్ చేసుకోవాలని ఉన్నా, మీకు సారీ చెప్పాలని ఉన్నా, మీ దగ్గరికి వచ్చి కలవాలని ఉన్నా, ఇట్లాంటి సిచ్యువేషన్లో అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ యొక్క అబ్జర్వేషన్ చాలా ఉంది. ఇక్కడ ఈ సినారియోనే కాక ఒకవేళ మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ అయి ఉన్నా కూడా మీతో మాట్లాడాలన్నా, మీతో కంటిన్యూ చేయాలన్నా, లేకపోతే మీతో కమ్యూనికేట్ మెసేజ్ చేయాలన్నా వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వేషన్ చాలా ఎక్కువ ఉంది తన మీద. ఓకేనా? ఆ అబ్జర్వేషన్ కోసం తను అంటి ముట్టినట్టు మీకు దూరంగా ఉంటున్నారు, అక్కడ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారు, మీకు దూరంగా ఉంటున్నారు, థర్డ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఓకేనా? అందువల్ల డిలేస్ జరుగుతూ ఉన్నాయి. తను ఏదైనా సామరస్యంగా మూడి విప్పేసుకొని రావాలి అనేది ఆలోచిస్తున్నారు. లేదు ఇక్కడ అన్మ్యారీడ్ అయితే మీ పార్ట్నరు వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి సామరస్యంగా ఎవరిని నొప్పించకుండా మిమ్మల్ని తన లైఫ్లోకి, మీ లైఫ్లోకి తను రావాలి, తన లైఫ్లోకి మిమ్మల్ని తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అందువల్ల డిలేస్ జరుగుతున్నాయి. అందువల్ల పేషెన్సీగా ఓపిక పట్టి ఉంటున్నారనమాట. తనకి చాలా బాధగా ఉంది, తనేం మిమ్మల్ని మర్చిపోలేదు. ఓకేనా? రైట్. జస్ట్ మిమ్మల్ని థర్డ్ పార్టీ నుంచి కాపాడుకోవడానికి సాక్రిఫైస్ చేశారు తన ప్రేమని, తన ఇష్టాలని, మిమ్మల్ని తను సాక్రిఫైస్ చేసి వెళ్ళారు. దాన్ని మీరేమనుకున్నారు, చీటింగ్ అనుకుంటున్నారు. కానీ తను ఆలోచన కరెక్టేనేమో, బట్ విధానం తప్పు. అందువల్ల మీకు చీటింగ్ లాగా అనిపించింది. అదేదో చెప్పి మీతో కన్విన్స్ చేసి మీతో కూర్చొని మాట్లాడుకొని ఒక స్టెప్ తీసుకొని ఉంటే మీరు కూడా మేబీ వెయిట్ చేస్తుండేవాళ్ళేమో. బట్ మీ ఇద్దరి మధ్య ఎంత డిస్ప్యూట్స్, డిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ వచ్చేవి కాదు కదా, అపార్థాలు. సో అది పొరపాటు మీ పార్ట్నర్ చేసింది. ఎనీవే స్ట్రక్డ్ ఎనర్జీలో ఉన్నారు అక్కడ. నెక్స్ట్, వై ఈస్ దిస్ రిబెల్ హియర్? తను చాలా ఫైరీ ఎనర్జీలో, తాను ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి వెళ్తూ తనదైన మేబీ మెడిటేషన్సా, లేకపోతే ఎక్కువగా తను దీన్ని ఏమంటారు, ప్రవచనాలు,
ఇట్లాంటివి వినడానికా, డివోషనల్‌గా టెంపుల్స్‌కి వెళ్ళడమా, తన మనసుని సాంత్వనపరచుకోవడానికి. తను థర్డ్ పార్టీ దగ్గర నుంచి ఏ ప్రపోజల్ వచ్చినా ఏది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రిజెక్ట్ చేస్తున్నారు. అవతల వాళ్ళని చూసినప్పుడు వాళ్ళెంత హ్యాపీగా ఉన్నారు. నేనేంటి ఇంత అన్‌హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని ఒక ఆలోచన అయితే, థర్డ్ పార్టీ ఏది ఆఫర్ చేసినా, ఏది థర్డ్ పార్టీ కోరుకున్నా మీ పార్ట్నర్ దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. తన లైఫ్‌లో ఉన్న 2 చాయిసెస్‌లో అంటే థర్డ్ పార్టీ ప్లస్ మీరు ఇక్కడ. సో 2 చాయిసెస్‌లో ఒక చాయిస్‌ని తను ఎన్నుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్రెడీ పిక్ చేసుకున్నారు. అది మీరే. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఆఫర్‌ని తను రిజెక్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయట్లా. ద డ్రీమ్ వై ఈజ్ హియర్? చెప్పానా? 2 ఆఫ్ వ్యాండ్స్, 2 ఆఫ్ సోర్డ్స్. ఏంటంటే కన్ఫ్యూజన్. ఎవరిని చూస్ చేసుకోవాలి. తొందరపడకూడదు. తను డ్రీమ్‌లో అయితే, తన కలల్లో, తన డ్రీమ్స్‌లో అయితే మీరే ఉన్నారు. చూడండి మీతో ఎంత రొమాంటిక్‌గా, మీతో ఎంత ప్రేమగా ఉన్నారు. తను అదే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు. ఒంటరిగా కూర్చొని మీ గురించి ఇమాజిన్ చేసుకుంటున్నారు. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా అక్కడ తన గురించి ఏం ఆలోచించట్లేదు. మీ లైఫ్లో తను ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఒక క్లారిటీకి ఇంకా రాలేదనమాట. సో ఉన్న 2 చాయిసెస్‌లో ఇక్కడ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్‌లో కూడా ఉన్నట్టు కనపడుతుంది. ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది తన మైండ్‌లో. ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. బట్ క్లారిటీ లేదు. వై ఈజ్ దిస్? బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎమోషనల్‌గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు తనని అనేది కనపడుతుంది. అండ్ వై ఈజ్ దిస్ రీబర్త్ హియర్? ఇక్కడ మీ పార్ట్నరు ఒక రిలేషన్ ఈ థర్డ్ పార్టీ తోటి మేబీ రిలేషన్ని, ఆ సిచ్యువేషన్ని కంప్లీట్ చేసేసి మీతో ఒక న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ధైర్యంగా స్టెప్ తీసుకోవాలి, న్యూ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. చాలా తెలివిగా అక్కడ బిహేవ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఒకటి ఎండ్ అయిపోతుంది తన లైఫ్‌లో, ఒకటి న్యూ స్టార్ట్ అవుతుంది, రీబర్త్ అవుతుంది. బట్ తొందరపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని మాత్రం మళ్ళీ ఆలోచిస్తున్నారు. 1కి 2 సార్లు, 1కి 4 సార్లు ఆలోచిస్తున్నారు. మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మేబీ నాకు ఇక్కడ ఇంకొక సినారియో కనపడుతుంది. ఏంటంటే తన లైఫ్‌లో ఎవరైతే తన బాధ్యత ఉంటుంది కదా! ఆల్రెడీ తను మ్యారీడ్ అయి ఉంటే బాధ్యతలు ఉంటాయి కదా! సో ఆ బాధ్యతని తను వాళ్ళకి ఏమి లోటు లేకుండా, తను లేకపోయినా ఏ లోటు లేకుండా తను అన్నీ ఏర్పరిచేసి పూర్తిగా మిమ్మల్ని చూస్ చేసుకొని మీ లైఫ్‌లోకి రావాలి, మిగతా లైఫ్ మీతో లీడ్ చేయాలనేది ఒక ఆలోచన నాకు ఇక్కడ కనపడుతుంది. దానికి తనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కష్టపడుతున్నారు. దానికోసమే అది అచీవ్ అయిన తర్వాత తను ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పింది అది చేయడానికి సిద్ధపడుతున్నారు. అందుకనే ఇక్కడ ఇంకా క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ అనేది కనపడుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే తను ఏమనుకుంటున్నారు, నా వల్ల కాదు. ఎందుకంటే థర్డ్ పార్టీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ మనీ మైండెడ్, చాలా డబ్బు ఆశ, ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా సంపాదించు, ఇవేం చేసావు, నాకేం పెట్టావు, ఇట్లాంటి మాటలు తప్ప తనని అర్థం చేసుకోవడం కానీ, ఒక ఫైనాన్షియల్గా ఒక సంపాదించే మెటీరియల్గానే చూస్తున్నారు. మెటీరియలిస్టిక్ పర్సన్ అనేది కనపడుతుంది ఇక్కడ థర్డ్ పర్సన్. అంటే దాన్ని ఏమంటారు, అన్ని కంఫర్ట్స్ కావాలి,
నాకు అది కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇదే డబ్బు పిచ్చే తప్ప, ఇదే మెటీరియల్గా ఆలోచనే తప్ప ఇక్కడ థర్డ్ పర్సను ఎమోషనల్ పర్సన్ కాదు. సో మీ పార్ట్నర్ అదే కనపడుతున్నారు, అదే చెప్తున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే థర్డ్ పర్సన్ మనీ మైండెడ్ ఫెలో. మనీ, ఎంతసేపు మనీ 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 తప్ప తన గురించి పట్టించుకోవడం ఇది లేదు. రైట్. వై ఈజ్ దిస్ లేజినెస్ హియర్? Why is this laziness here? ఇక్కడ మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ నుంచి ఎటువంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఎటువంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు. ఇక్కడ కూడా చూడండి, మనీ మీ పార్ట్నర్ ఇచ్చి, నాకేం తెస్తున్నావు, నా ఇంటికి వస్తున్నావు అంటే నేను నిన్ను హ్యాపీగా చూసుకోవాలి అంటే నాకేమి ఇస్తున్నావు. ఇది ఎట్లా అంటే బిజినెస్ మైండెడ్గానే ఉంది తప్ప ఇక్కడ ఇద్దరి మధ్య నో ఎమోషన్స్. కాబట్టి మీ పార్ట్నరు తనకి ఇచ్చి 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 అలసిపోయారు సంపాదించి. అండ్ ఏ కాడికి థర్డ్ పర్సన్ నుంచి అడుక్కొని అక్కడ అలసిపోయారు. థర్డ్ పర్సను ఎటువంటి ఎమోషన్స్ ఇవ్వట్లేదు, ఎటువంటి టైము ఇవ్వట్లేదు మీ పార్ట్నర్కి. మీ పార్ట్నరు ఇంతకు ముందు వరకు కూడా ఎఫర్ట్స్ పెట్టారు, అక్కడ థర్డ్ పార్టీ విషయంలో ఎఫర్ట్స్ పెట్టారు. కనీసం ఇక్కడ మీ దగ్గర ఎట్లాగో చెడగొట్టుకున్నారు, కనీసం అక్కడైనా తను స్టేబుల్గా ఉంచుకోవాలి, స్టేబుల్గా ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయినా కూడా అక్కడ కనీసం అక్కడైనా సంతోషంగా ఉండడానికి తనతో అయినా తనకేం కావాలి సంతోషాలు అన్నట్టు అక్కడ ప్రయత్నించారు. బట్ ఇక్కడ నాకు ఏం వద్దు మొర్రో, నీ ప్రేమ చాలు, నీ టైం చాలు అని మొత్తుకుంటున్నా మిమ్మల్ని ఏమో కాల్దనుకొని అటుపోయి, నాకు నువ్వొద్దు మొర్రో, నీ ఎమోషన్స్ వద్దు మొర్రో, నాకు డబ్బు కావాలి, నాకు ఆస్తులు కావాలి, నాకు అంతస్తులు కావాలి, బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, ఫైనాన్షియల్ మాత్రమే కావాలి నీ నుంచి అని చెప్తున్న థర్డ్ పార్టీని ఎత్తుక్కుంటూ పోయారు. ఇప్పుడు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. సో ఏం చేస్తారు, ఇంకా లేజీనెస్తో కూర్చొని ఇక్కడ ఉన్నది పోయా, డాష్ పోయా అదనమాట. ఇప్పుడు మీరు పోయారు, తన లైఫ్లో మీరు లేరు. తన కాళ్ళతోటి చేతులతో తన్నేసే పోయారు గుండెల మీద. రైట్. అక్కడికి పోయి అక్కడ నీ ఎమోషన్స్ నాకొద్దు, నీ ప్రేమ వద్దు, నీ టైం వద్దు, నీ డబ్బు మాత్రం కావాలి, నా నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, నాకే లోటు రాకూడదు. ఒకవేళ లోటు రాకుండా చూసుకుంటున్నా ఇంకా కావాలి, నో సాటిస్ఫాక్షన్. ఇంకేం చేస్తారు మీ పార్ట్నరు? లేజీగా కూర్చొని తన లైఫ్ తను లీడ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్స్తో కావచ్చు, ఒంటరిగా కావచ్చు. రైట్. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ పేషెన్సీ. ఇందాక చెప్పాను కదా, ఓపిక పట్టి కూర్చొని ఉన్నారు, ఇదిగో లేజీగా. చూడండి, థర్డ్ పార్టీ తోటి బ్రేకప్ తీసుకొని హార్ట్ బ్రేక్స్ చాలా అయినాయి వాళ్ళిద్దరి మధ్య. ఆఫ్టర్ దట్ డివైన్ని ప్రే చేస్తున్నారు. ఏంట్రా దేవుడా, నేను ఏం అనుకొని వచ్చాను, ఏం చేసి వచ్చాను, ఇప్పుడు నా బతికేంది? చక్కగా నన్నుగా ప్రేమించి ఎమోషన్స్ పంచే పర్సన్ని కాలదనుకొని నేను ఎక్కడికి వచ్చి పడ్డాను? ఏంటి నాకు ఈ బ్రేకప్ ఏంటి? నాకు నా బాధకి మందు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, మందు పూసేవాళ్ళు ఎవరు లేరు, వెన్న పూసేవాళ్ళు ఎవరు లేరు. ఆ వెన్న పూసే వాళ్ళని నేను గుండెల్లో పొడిచేసి వచ్చాను. అంతే, ఇదే ఆలోచిస్తున్నారు, లేజీగా పడుకొని అదే ఆలోచిస్తున్నారు. డివైన్ని ప్రే చేస్తున్నారు. చాలా హార్ట్ బ్రేక్ అయింది. ఆలోచనలు టూ మచ్ ఆలోచనలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే మోస్ట్లీ మనసు విరక్తి అయ్యి పేషెన్సీగా స్పిరిచువల్గా తన మనసుని తను హీల్ చేసుకోవడం, తన మైండ్ని తను హీల్ చేసుకోవడానికి స్పిరిచువల్గా తను
ఎక్కువగా దేవుడికి పూజలు చేయడము, టెంపుల్స్‌కి వెళ్ళడము ఇది జరుగుతా ఉందనమాట ఇక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తుందో చూద్దాము. థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? థర్డ్ పార్టీ పేరు తెలుసుంటే మీకు థర్డ్ పార్టీ పేరు చెప్పుకుంటూ ఉండండి. ఆ ఎనర్జీస్ అందుతాయి. తెలియని వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్, మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. రైట్. వై ఈజ్ నైట్ ఆఫ్ సోర్స్ హియర్? ఇక్కడ థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు చూసేవాళ్ళు వ్యూవర్స్, మేలా ఫిమేలా ఎవరైనా మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ గురించి ఇది చెప్తున్నాను. అక్కడ థర్డ్ పర్సను చాలా కోపిస్టి, చాలా అగ్రెసివ్ నేచర్, పేషెన్సీనే ఉండదు, చాలా డేర్, చాలా కన్నింగ్, క్విక్ డెసిషన్స్, షార్ట్ టెంపర్డ్ ఇలా కనపడుతుంది. మీ పర్సను తను మీ పర్సన్తో ఫ్యూచర్ ఏం చూడట్లేదు, తనకి బర్డన్గా ఉన్నారు మీ పార్ట్నర్. తను కూడా మీ పార్ట్నర్ నుంచి ఈ రిలేషన్ కంప్లీట్ చేసేసుకొని ఎండ్ చేసేసుకొని బయటకు వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ రెస్పాన్సిబిలిటీ మొత్తము ఇక్కడ కొన్ని సినారియోస్లో మీ పార్ట్నరు లేజీగా ఉన్న ఈ సిచ్యువేషన్లో ఏ పని పాట లేకుండా ఉన్న పర్సన్ అయితే మీ పార్ట్నరు, అక్కడ థర్డ్ పార్టీ ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అన్నీ కూడా తానే అయ్యి రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తిస్తున్నారు. ఇంకా మీ పార్ట్నర్ ఏం పట్టించుకోవట్లేదు. తనకి బర్డన్ అయిపోతుంది. మీ పార్ట్నర్తో తను ఇంకా లైఫ్ లీడ్ చేయలేకపోతున్నారు. మీ పార్ట్నర్తో జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నారు. అంత కష్టంగా ఉంది. దానికి మీ పార్ట్నర్ బిహేవియర్కి మీ థర్డ్ పార్టీకి చాలా కోపము, చాలా షార్ట్ టెంపర్, చాలా అగ్రెషన్ ఉన్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ టెంపరెన్స్ హియర్? వై ఈజ్ దిస్ టెంపరెన్స్ హియర్? తను ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రిలేషన్ని. ఈ వీళ్ళిద్దరి మధ్య చూడండి, మీ పార్ట్నరు థర్డ్ పార్టీ మీ పార్ట్నర్తో అలసిపోయి ఉన్నారు. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలని ఎంత ట్రై చేస్తున్నా అండ్ అది చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం కనపడుతుందంటే నాకు ఇంకో సినారియోలో థర్డ్ పార్టీ లైఫ్లో కూడా సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదో ఉందండి. తను 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి తన లైఫ్లో, థర్డ్ పార్టీ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఏదో ఉన్నాయి. ఎమోషనల్గా తను ఎవరితోనో కనెక్ట్ అయ్యారు అనేది కనపడుతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ తోటి ఓపిక పట్టి అలసిపోయినారు. పోరాడి బాధ్యతలు మోసి తనకి మీ పార్ట్నర్తో ఫ్యూచర్ ఏం కనిపించట్లేదు. మేబీ తను మీ పార్ట్నర్తో ఎమోషనల్గా ఎండ్ చేసేసి, అందుకే మీ పార్ట్నర్కి తను కూడా ఎమోషనల్గా ఏమీ అందించట్లేదు. ఓన్లీ ఫైనాన్షియల్ నీడ్సే ఉంటున్నాయి అక్కడ, ఏం అందించట్లేదు. అదే కదా మీ పార్ట్నర్ కూడా తనకి ఏమీ ఇవ్వకుండా తను సైలెంట్ మోడ్లో లేజీగా ఉంటున్నారు. ఎందుకంటే కావాలనే చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ మీ పార్ట్నరు. థర్డ్ పార్టీ అలసిపోయి తనంతట తను ఎండ్ చేసేయాలి అనే కదా ఇందాక చెప్పింది నేను. ఇప్పుడు థర్డ్ పార్టీ మనసులో కూడా అదే ఉంది. ఏదైతే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి కోరుకుంటున్నారో అదే ఇక్కడ థర్డ్ పార్టీలో కనపడుతుంది. తను అలసిపోయి ఈ రిలేషన్ని ఎండ్ చేసేయాలి. థర్డ్ పార్టీలో చాలా మేజర్ చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ తను ఏదో చాయిస్ అయితే చూస్ చేసుకోవాలి. తన లైఫ్లో ఉన్న 2 చాయిసెస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అనేది తను ఆలోచిస్తున్నారు. ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనేది కనపడుతుంది. వై ఈజ్ దిస్ చారియట్ హియర్? ఎగ్జాక్ట్లీ తనేదో ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయో ఐ డోంట్ నో, బట్
ఎస్, థర్డ్ పార్టీ. తన లైఫ్లో సమ్ అదర్ ఎవరో పర్సన్ ఉన్నారు. చూడండి, తన లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఉన్నారు. అందువల్లనే ఇక్కడ ఈ కార్డ్స్ కూడా వచ్చినాయి. తన లైఫ్లో 2 చాయిసెస్ ఏదో ఉన్నాయి. మీ పార్ట్నర్తో ఇది ఎనర్జీస్ ఎండ్ చేసేసి తన లైఫ్లో ఇందాక చెప్పాను కదా, ఇప్పుడే జస్ట్ చెప్పాను, 2 చాయిసెస్ ఏదో ఉన్నాయి. అక్కడ ఎమోషనల్గా న్యూ స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్య అనేది కనపడుతుంది. తను ఆ విషయంలో యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీ థర్డ్ పార్టీ, మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న పర్సను తన లైఫ్లో సమ్ అదర్ రొమాంటిక్ పర్సన్ ఎవరో ఉన్నారు. సో అక్కడ తను అటువైపు ట్రావెల్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తనకి ఎమోషనల్గా సాటిస్ఫాక్షన్ అక్కడుంది. ఓకేనా, హ్యాపీనెస్ అక్కడుంది. కమిట్మెంటు తను అక్కడ కోరుకుంటున్నారు. బట్ ఇక్కడ స్టక్ అయిపోయినారు. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ తోటి స్టక్ అయిపోయినారు కదా, మ్యారీడ్ రిలేషన్లో. దాని గురించి ఆలోచిస్తున్నారు. బట్ ఏదో ఒకటి తను ఎండ్ చేసేసి తన లైఫ్ తను చూసుకోవాలి అని థర్డ్ పర్సన్ ఆలోచిస్తున్నారు. బాపురే, నేను ఏదో అనుకున్నాను, ఇక్కడ ఎనర్జీస్ ఇదిగో మీ పార్ట్నర్ని లెట్ గో చేసేసి, మీ పార్ట్నర్ రిలేషన్ నుంచి తను లెట్ గో చేసి వదిలేసి తను ముందుకు వెళ్ళిపోవాలి, తన లైఫ్ తను చూసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. తన లైఫ్ తను న్యూ స్టార్ట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. బట్ తనకి సమ్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. తను మేబీ కొన్ని సీక్రెట్స్ దాచి ఉంచి థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ దగ్గర దాచి ఉంచారు. తనకొక ఈ విషయం తెలిస్తే మేబీ తను ఏదో కొంచెం లాస్ అవుతారు అనేది కనపడుతుంది. మ్యారీడ్ కదా, అందువల్ల కొన్ని భయాలు ఉన్నాయి. ఆ భయాల కోసమా ఆగుతున్నారు అనేది కనపడుతుంది. రైట్. వై ఈస్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హియర్? అర్థమైంది. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇందాక. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అని అంటే, ఎవరి స్టెబిలిటీలో వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు, మీరు తన లైఫ్లో ఉన్నారు, ఆ విషయం థర్డ్ పార్టీకి డౌట్ కానీ తెలీదు. బట్ థర్డ్ పార్టీ తన జాగ్రత్తలో తను ఉంటున్నారు, మీ పార్ట్నర్ తన జాగ్రత్తలో తను ఉంటున్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఎప్పుడైతే ఫస్ట్ థర్డ్ పార్టీ గురించి చెప్తాను. ఇక్కడ థర్డ్ పార్టీ తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత తను ఒక స్టెప్ తీసుకోవాలి. తన వెనకన ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఏర్పరచుకున్నాక మీ పార్ట్నర్ని లెఫ్ట్ లెగ్తో తనేసి వెళ్ళిపోవాలి అని తను స్టెప్ తీసుకోవాలి తన లైఫ్లో అని ఆలోచిస్తున్నారు. బట్ ఇక్కడ మీ పార్ట్నరు కూడా థర్డ్ పార్టీ అంతటా థర్డ్ పార్టీ లీవ్ చేసేసి ఈ రిలేషన్ని నువ్వు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయేలాగా తను బిహేవ్ చేస్తున్నారు. ఆ లోపల థర్డ్ పార్టీ మైండ్ సెట్ తన డబ్బు కోసమే ఇది ఇంత చేస్తున్నారు అనేది, తన స్వార్థమే తను చూసుకుంటున్నారు అనేది తనకి అవేర్నెస్ స్టార్టింగే వచ్చింది. ఇక్కడ ఆ అవేర్నెస్ వచ్చి తను లేజీగా థర్డ్ పార్టీకి ఏమీ ఆఫర్ చేయకుండా తను ఆఫర్ చేస్తున్న రిజెక్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా తను స్టెబిలిటీలో తను చూసుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ తన స్టెబిలిటీ తను చూసుకుంటున్నారు ఫైనాన్షియల్గా. ఇక్కడ ఇద్దరు మనీ మైండెడే కనపడుతున్నారు. ఎస్, సీక్రెటివ్గా తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారం థర్డ్ పార్టీ చాలా ఇంట్యూటివ్ లేడీ, చాలా తెలివిగలది అనేది కనపడుతుంది. ఇంకేం చెప్పాలి, డెవిల్ కార్డ్ కూడా వచ్చేసింది. కార్మిక్ రిలేషన్షిప్. ఎస్, ఇక్కడ ఇద్దరు ఒకరినొకరు మాట అనుకోవడం, తిట్టుకోవడం, అబ్యూజివ్ లాంగ్వేజ్, చాలా రూడ్గా ఒకరితో ఒకరు బిహేవ్ చేసుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అనే టైప్ ఆఫ్ ఎనర్జీస్లో గడుపుతున్నారు. ఒకరితో ఒకరు దూరంగా ఉంటున్నారు, ఒక దగ్గర ఉంటున్నా దూరంగా ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఒకరితో ఒకరికి నో ఎమోషన్స్, ఓన్లీ ఫైనాన్షియల్ ఇదొక్కటి మాత్రమే. అండ్ పిల్లలుంటే ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇంతకు మించి ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ మీ పర్సన్ నుంచి తనకి కావాల్సిన ఏది అందట్లేదు కాబట్టి మేబీ తను
ఇంకొకరికి అట్రాక్ట్ అయ్యారు అనేది ఇక్కడ కనపడుతుంది. మీ థర్డ్ పార్టీ తన లైఫ్లో సమ్ ఉన్నారు. ఇక్కడ మీ పార్ట్నర్కి అడిక్షన్స్ ఉన్నాయి, తనకి సమ్ అదర్ ఇవి ఉన్నాయి. ఇక్కడ మీ పార్ట్నరు థర్డ్ పార్టీ కార్మిక్ రిలేషన్షిప్ అనేది కనపడుతుంది. కర్మ అంతే. సరే, 6 ఆఫ్ పెంటికల్స్, వై ఈజ్ హియర్? చూడండి, ఇక్కడ మీ పార్ట్నర్ ఎనర్జీస్లో 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, ఇక్కడ 6 ఆఫ్ పెంటికల్స్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు ఇద్దరి మధ్య. ఎంతసేపు అవతల నుంచి నేనేం తీసుకోవాలా అనేదే మనీ పరంగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ నుంచి ఆశిస్తున్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ నుంచి ఆశిస్తున్నారు. తను ఆల్రెడీ ఇచ్చిన మనీ ఏంటి, ఇంటికి పెట్టినవి ఏంటి, ఇవన్నీ తన నుంచి ఎలా రాబట్టుకోవాలా అనేది మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. ఇంకా నేను స్టేబుల్ అవ్వడానికి, ఇంకా నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే నేను మనీకి ఇబ్బంది పడకుండా ఉండడానికి మీ పార్ట్నర్ నుంచి తను ఎంత ఆశిస్తున్నారో అంత లాక్కోవడానికి ఏదో రకంగా మీ థర్డ్ పార్టీ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఇద్దరి మధ్య ఫ్లర్టీనెస్ జరుగుతుంది. అంటే వాళ్ళ యాక్షన్స్లో ఎవరికి వాళ్ళకి క్లారిటీ ఉంది, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా. చూడండి, హార్ట్ బ్రేక్ అయిపోయింది. చూడండి, 9 ఆఫ్ సోర్డ్స్. ఇద్దరు అసలు మైండ్ గేమ్స్ ఆడుకుంటున్నారు. ఇద్దరు మైండ్ గేమ్స్, కొత్త ఐడియాలు వేయడం. ఎందుకంటే మనసు ఇరిగిపోయింది, ఎవరితోనూ లాయల్గా లేరు. బాబోయ్, ఎవరి ఎనర్జీస్ వస్తున్నాయో ఐ డోంట్ నో. నిద్రలేని రాత్రులు గడపడము, స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్లో ఉన్నారు. ఎందుకంటే మైండ్ 24 అవర్స్ ఆ బ్రెయిన్ నాన్ స్టాప్గా కొత్త ఐడియాస్, కొత్త ఆలోచనలు, ఎత్తుకు పై ఎత్తు. ఓకే, వీళ్ళు ఇట్లా నాతో బిహేవ్ చేస్తున్నాడంటే తను ఏదో సంథింగ్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో నేను జాగ్రత్తగా ఉండాలి. మైండ్ ఒక క్లారిటీ వచ్చేసింది. బాబాయ్, వై ఈజ్ దిస్ హెరోఫెంట్ హెయిర్? నేను రాసులు కూడా చెప్తాను లాస్ట్లో, గుర్తుంది. ఇక్కడ మ్యారీడ్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కమిటెడ్ అనేది కనపడుతుంది. ఒక సొసైటీ పరంగానూ ఆలోచిస్తున్నారు, పిల్లల పరంగానూ ఆలోచిస్తున్నారు. ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడానికి ఇద్దరూ ఒంటరిగానే ఉన్నారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు బెటర్గా చేసుకోవడానికి మేనిఫెస్ట్ చేస్తున్నారు. నేను ఇక్కడి నుంచి ఎట్లా అయినా సరే బయటపడాలి, నా లైఫ్ నేను న్యూ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హ్యాపీ లేదు, ఎవరికి హ్యాపీ లేదు, ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. కొన్ని ఫ్యూచర్ గురించిన స్టెప్ తీసుకుంటే ఫ్యూచర్ గురించిన భయాలు, ఎందుకంటే సొసైటికల్ భయాలు ఒకటి అయితే, పేరెంట్స్కి సంబంధించిన భయాలు ఒకటైతే, పిల్లలకు సంబంధించిన వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన భయాలు ఒకటైతే, ఇక్కడ వీళ్ళ ఎమోషన్స్కి సంబంధించింది ఇంకొకటి. ఇవన్నీ చూసుకుంటే నేను ఇక్కడ హ్యాపీగా లేను, మగ్గిపోతున్నాను. మామిడికాయో జాంకాయో మగ్గినట్టు మగ్గిపోతున్నాను 4 గోడల మధ్య. నా లైఫ్ హ్యాపీగా లేదు, నేను ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేను. ఇక్కడ థర్డ్ పార్టీ అదే అనుకుంటున్నారు, ఒంటరితనం అంతే. ఇలా ఉంది ఇక్కడ వీళ్ళిద్దరు సిచ్యువేషను. సో స్టెప్ తీసుకుందాము అని ఇద్దరూ ఆలోచిస్తున్నారు. ఎత్తుకు పై ఎత్తులు, మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. బట్ మేబీ ఇక్కడ సొసైటీ కట్టుబాట్లు ఇట్లా బిలీవ్ చేసే ఫ్యామిలీ కావచ్చు, అందువల్ల అదొక్క దాని గురించి ఆలోచిస్తున్నారు, ఎట్లా అనేది ఇద్దరు విడిపోవడానికి. ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏంటంటే నేను చేస్తుంది కరెక్టేనా? థర్డ్ పార్టీ కూడా అదే ఆలోచిస్తున్నారు, నేను చేస్తుంది కరెక్టేనా? వాళ్ళకి అంతా చీకటికి తయారైపోయింది ఫ్యూచరు, చీకటిలాగా. ఏదో ఒక మార్గం దొరికితే బాగుండు, ఏదో ఒక వెలుగు నా లైఫ్లోకి వస్తే బాగుండు.
తన లైఫ్లోకి వచ్చిన పర్సను తో హ్యాపీగా లేరు, మీ పార్ట్నరు హ్యాపీగా లేరు. ఇక్కడే కనిపించింది, ఫస్టే కనిపించింది. మీ థర్డ్ పార్టీ చాలా బర్డన్గా ఫీల్ అవుతుంది మీ పార్ట్నర్ని అనేది ఇక్కడే కనిపించింది. మీ పార్ట్నరు చాలా లేజీ ఎనర్జీస్లో ఉన్నారు, థర్డ్ పార్టీని ఏం పట్టించుకోవట్లేదు అని. నెక్స్ట్ ఇక్కడే కనిపిస్తుంది, ఇది వీళ్ళిద్దరిని కార్మిక రిలేషన్షిప్, కర్మ నడుస్తుంది ఇద్దరి మధ్య. సో రీడింగ్లోకి వెళ్ళిపోయానంటే టైం కూడా చూసుకోను, నియర్లీ 55 minutes, 1 hour అవుతుంది. రైట్, ఓకే. This is all for today's reading. Hope all of you enjoy this reading, guys. God bless you all. Om Namah Shivaya. Bye. Om Sai Ram.